కథ పేరు చిన్ని గజ్జెలు. స్నేహం అంటే ఏమిటో తెలిపిన కథ. ఒక ఊరిలో చిన్న బంగారు పందిరిలా ఉండే గంగిరెద్దుగూడెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో చిన్ని అనే పాప ఉండేది. ఆమెకు పిల్ల గజ్జెలు బాగా ఇష్టం. రోజు రేపటి బడికి పోతూ తన పాదాల్లో చప్పచప్ప అని మోగే గజ్జెలు ఆడించేది. చిన్ని బాగా చురుకైనది. ఆమెకు మంచి స్నేహితురాలు లీల. ఇద్దరూ కలిసి ఆటలు ఆడేవారు, కథలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ మార్గంలో ఓ పొదలో ఏదో గగ్గురుమంటూ అరుపులు వినిపించాయి. ఇద్దరు దగ్గరికి వెళ్ళి చూడగా ఒక చిన్న పిల్లి పొదల్లో చిక్కుకుంది. చిన్ని కొంచెం భయపడా లీల ధైర్యం చెప్పింది. మనం దాన్ని వదిలేద్దాం చిన్ని అని చెప్పింది. చిన్ని తన గజ్జెలను తీయగా పిల్లి వాటిని మోగుతూ ఆసక్తిగా చూసింది. చిన్ని గజ్జెల శబ్దంతో పిల్లిని మెల్లగా బయటకు తెచ్చింది. ఆ పిల్లి రోజు వాళ్ళ పాఠశాల వద్దకు వస్తూ ఉండేది. అది ఇప్పుడు వారి మూడో స్నేహితురాలైపోయింది. మాస్టర్ అది చూసి, మీరు అందరికీ సహాయం చేసే మానవతా గుణం కలవారు, నిజమైన స్నేహం ఇలాగే ఉండాలి అని చెప్పారు. ఆ రోజు నుండి చిన్ని తన గజ్జెలను అలా పక్కన పెట్టలేదు.